మనతో ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు జనత సత్యం గారు నమస్తే అండి. నమస్కారం సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. సత్యం గారు ఈ కక్ష రాజకీయాలు కేవలం మమ్మల్ని కక్షపూరితంగా చేస్తున్నారని ఇప్పుడు మీరు వినే ఉంటారు. అవును సార్. ఏంటి ఇవిలా కంటిన్యూ అవ్వాల్సిందేనా? ఇప్పుడు గతాలు తలుచుకుంటూ లేదా భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్పుకుంటే కానీ రాష్ట్రానికి ఏం కావాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇంకెలాంటివి నాయకులు ఎప్పటికి వస్తుంది అనుకోవచ్చు సార్? ఇప్పుడు అదే వచ్చిందండి. ఇప్పుడు గుడ్డు ముందా లేదా ఇది కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుగా తయారైంది. కానీ నువ్వు ఎందుకు తిట్టావంటే నా చిన్నప్పుడు అదే 15 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు తిట్టలేదా అని వైసీపీ వాళ్ళు అంటారు. వైసీపీ వాళ్ళు ఇట్లా చంద్రబాబు నాయుడు అంటారు, కానీ దీనికి ఫుల్ స్టాప్ అనేది ఆలోచించరు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇది వాలంటీర్ వల్లే వైసీపీ ఓడిపోయిందని. వాలంటీర్ల వల్లే వైసీపీ ఓడిపోలేదండి. వైసీపీ ఓడిపోవడం వాలంటీర్లు ఒక కారణం. మరో కారణం ఏంటంటే ఇప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడుతున్నారు చూడండి, డిబేట్ మాకు అనుకూలంగా ఉంటేనే నేను డిబేట్ లో ఉంటాను అన్నట్టుగా, నాకు వ్యతిరేకంగా నిష్పక్షపాతంగా నాకు వ్యతిరేకంగా నేను మాట్లాడను, ఈ నోటు దురుస్తాను అంటారో లేదా నోటు తోలుతాను అంటారో, ఇటువంటి మాటల వల్ల కూడా వైసీపీ ఓడిపోయింది సార్. దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. మీ అమ్మ మొగుడు అండం, ఆ కొనారు నాని గారు వీటిని కంట్రోల్ చేయకపోవడం, ఈ స్పోక్స్ పనులు మాట్లాడి మాటలు కంట్రోల్ చేయకపోవడం ఏంటంటే నోటు దురుస్తాను రాజశేఖర్ గారు. ఇటువంటి కారణాలు, అన్ని కారణాల వల్ల చంపేయాలంటే మీకు రోషం రాలా. ఇన్ని మాటలు విని మీరు మాట్లాడుతుంటే పెద్దోళ్ళు సార్. డిబేట్ వచ్చిన కానీ రామ్మోహన్ గారి సబ్జెక్ట్ లో మీరే మాట్లాడి, బాలరాజు సబ్జెక్ట్ లో మీరే మాట్లాడి, ఎనలిస్టులు వచ్చినప్పుడు మీరే మాట్లాడితే మేమెందుకు సార్? మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇచ్చుకోండి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడటం చూస్తాం. సరే, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. పోలీసుల మీద ప్రైవేట్ కేసు పెడతామని హెచ్చరిస్తున్నారంటే ఎందుకు? ఇప్పుడు అంత వ్యాఖ్యలేదు, నిజంగా మీరు ఏ తప్పు చేయలేదు, దానికి చట్టాలు నిరూపిస్తే న్యాయాలు ఉన్నాయి. సో వచ్చిన తర్వాత ప్రజలే గుర్తిస్తారు కదా, ఏ తప్పు చేయని వీళ్ళు ఇబ్బంది పెట్టారని మళ్ళీ ప్రజలే మళ్ళీ బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు కదా. ఆ మాత్రం దానికి అంటే ఎంత అవసరమా సార్? వీళ్ళంతా వీళ్ళు ఏదైతే తప్పులు చేశారో అదే తప్పులు పక్కోడు చేసాడని పక్కోళ్ళ మీద దాడి చేయడం ఈ వైసీపీ యొక్క పాలసీ అండి. నేను ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థ గురించి కామెంట్ చేయదలుచుకున్నాను సార్. నేను చెప్పండి సార్. ఇప్పుడు వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీకి అంటున్నాడు కదా, పోనీ ఇద్దరికి కంపేర్ చేద్దాం. వైసీపీ పార్టీ ఏం చేసిందంటే అండి, తన విజయానికి దోహదపడిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరిని పక్కన పెట్టి వాలంటీర్ అనే వ్యవస్థను తీసుకొచ్చి తన నమ్మకస్తులు వీళ్ళ చేస్తేనే మనకు పని అవుతుంది వీళ్ళందరిని పక్కన పెట్టి ఏ విధంగా అయితే వాలంటీర్ వ్యవస్థను తయారు చేసిందో అదే విధంగా ఇప్పుడు ఈ రోజున తెలుగుదేశం కూడా తయారు చేస్తుంది. ఏ విధంగా అయితే వైసీపీ పార్టీ తన విజయానికి దోహదం చేసిన వైసీపీ నాయకుల్ని, ఎమ్మెల్యేని, ఎంపీల్ని, మంత్రుల్ని పక్కన పెట్టి ఓన్లీ వాలంటీర్లు చెప్పిన మాట ఈయన వాళ్ళ పరిపాలన ఎలా చేయండి అని ప్రజలకు ఎలా దూరం అయిందో, తెలుగుదేశం పార్టీ కూడా తన విజయానికి దోహదపడిన జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మాటలు వినకుండా పక్కన పెట్టి మళ్ళీ జనభూమి కమిటీలు, మీరు ఏమంటే పేరు పెట్టుకుని తెలుగుదేశం లేదు 3 కమిటీలు అనడం, ఆ 3 చెప్పింది కూడా జనసేన వాళ్ళు 15 మార్కెట్ యార్డులు ఉన్నాయనుకోండి, ఒకటే. ఆ ఒకటి కూడా ఎవరంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న జనసేన నాయకుడికి పదవి ఇస్తున్నారు, కానీ జనసేన చెప్పిన వాళ్ళకి ఇవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ లెటర్ ఇచ్చే వాళ్ళకి ఇవ్వట్లేదు. వీళ్ళు ఇటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ విధంగా అహంకారంతో చేశారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తన అహంకారం అనాలా, లేదా ఈర్ష్య అనాలా, అసూయ అనాలా, లేదా తెలివితేటలు అనాలా, లేదా చాణక్య నీతి అనాలి, ఏమన్నా ఏదంటే పేరు పెట్టుకోండి, కానీ అదే విధంగా చేస్తున్నారు. ఇదే పరిస్థితిని సర్దిద్దుకోకుండా కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ సర్దిద్దుకోకుండా వెళ్తే నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా లెంపగా తగిలిందో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఇప్పుడు తెలుగుదేశానికి కూడా అదే లెంపగా తగులుతుంది. ఎందుకంటే విజయానికి దోహదపడిన పార్టీని, నాయకులను పక్కన పెట్టి తన సొంత వ్యక్తులు తీసుకునే నిర్ణయాలు పెట్టుకున్నట్టు ఏ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా రేపు పొద్దున్న ఇంకొకరు రామ్మోహన్ గారు తీర్చిన ఎవరు నడిపినా కానీ ఖచ్చితంగా ఘోర పరాభవం జరుగుతుంది. వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా టీడీపీ దీని ఫలితాన్ని అనుభవించబోతుందని నేను తెలియజేస్తాను సార్. ఒక పాయింట్ సార్, వాలంటీర్ వ్యవస్థ కూటమి రద్దు చేసింది అంటారు కదా, కూటమి రద్దు చేయలేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారే రద్దు చేశారు. మన రాజశేఖర్ గారు చెప్పాలంటే వాలంటీర్ వ్యవస్థని రెన్యూ చేశారండి. మీ కాంట్రాక్ట్ మీరు నియమించిన వ్యవస్థకు కాంట్రాక్ట్ మీరే రెన్యూ చేయకపోతే కొత్త ప్రభుత్వం ఎందుకు చేస్తారు సార్? నిజంగా మీకు వాలంటీర్ వ్యవస్థ అంత నమ్మకం ఉండి మీరు ఉపయోగించుకున్నారని ఉంటే మీరు ఎందుకు రెన్యూ చేయలేదు? మీరు అధికారంలో ఉండగా